వెల్కమ్ టు ప్రియాస్ క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. హలో అండి. ఈరోజు వీడియో వచ్చి చేపల పులుసు. ఈరోజు అత్తయ్య చేశారండి చేపల పులుసు. చాలా బాగా కుదిరిందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, అలాగే ధనియాలు, అందులో కొంచెం చెక్క, లవంగాలు, గసగసాలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. టొమాటోని పేస్ట్లా చేసుకోవాలి. పొడి మసాలా అండి: చెక్క, లవంగం, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిని వేయించి అలా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా వస్తుంది. దాన్నే పొడి మసాలా అంటామండి. కొత్తిమీర, పుదీనా, చింతపండు అండి. 1 కేజీ ఫిష్కి ఇంత చింతపండు తీసుకోవాలి. ఫిష్ 1 కేజీ తీసుకున్నామండి మేము. ఆ ఫిష్ని ఉప్పు, పసుపు వేసి బాగా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. 1 కేజీ ఫిష్కి 6 టీ స్పూన్స్ కారం పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగాక అందులో మసాలా వేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఆ మసాలా వేసుకోవాలి. మసాలా కూడా వేగాక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఇలా కలుపుకోవాలండి. స్పూన్తో కలపకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు చిదురైపోతాయి. ఇప్పుడు పైన మూత పెట్టుకొని చేప ముక్కలను ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చేప ముక్కలకి మసాలా బాగా పడుతుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలండి. చింతపండు రసం పోసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు 90% వరకు కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ పొడి మసాలా వేసుకోవాలండి. పొడి మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. చేపల పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా అత్తయ్య చేసిన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.